హాయ్ అండి అందరికి. అత్తయ్యకి కొంచెం బాగాలేదు. అత్తయ్య అంటే మా మేనత్త అనమాట. మా డాడీ చెప్పారు కొంచెం అక్కడ దాకా వెళ్ళి చూసి రానా బాగాలేదంట అని. అందుకే ఫోన్ చేశాను ఉదయాన్నే. వెళ్తే వంట చేస్తానమ్మా అంటే వద్దులే నేను కర్రీ చేసుకొని వస్తే అక్కడికి వచ్చి నేను అన్నం వండుతానా. చూడండి కోడిగుడ్డు కర్రీ చేసుకొని తీసుకొని వెళ్తున్నాను. కొన్ని సరుకులు కూడా చెప్పింది, కూరగాయలు సరుకులు ఇవి పెట్టానమాట. ఇప్పుడు వెళ్తున్నాం మేము బయలుదేరి. అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాను. మళ్ళీ ఊర్లోకి ఎంటర్ అవుతున్నామండి. మా అత్తయ్య దగ్గరికి వెళ్తా కోసేపట్లో. ఇక్కడ గుడి ఉంది చూడండి. ఇక్కడ అరుగు మీద అందరు కూర్చొని ఉంటారు. ఇటువైపు వెళ్ళాలి. ఇది ఎన్ని సంవత్సరాల నుంచో అండి ఈ బోరు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. చాలా లేట్ అయిపోయింది రావడం. 65 కిలోమీటర్స్ అనుకుంటా అక్కడ నుంచి, కనిగిరి నుంచి ఇక్కడికి రావాలంటే. ఇది ఒక వదిన వాళ్ళ ఇల్లు. వదిన అంటే అదే పక్కన ఉంటుంది కదా, అదిగోండి మా అత్తయ్య. డాడీ వాళ్ళ ఇల్లు. మా డాడీ వాళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అనమాట. ఇది మా పెద్ద మా అత్త, మా డాడీ వాళ్ళ అక్క. అత్త దగ్గరికి ఏం కాదు, నువ్వు అందరికంటే పెద్ద కదా. మా అత్తయ్య అందరికంటే పెద్ద. మా పెదనాన్నలు ముగ్గురు, లాస్ట్ డాడీ, డాడీ తర్వాత చెల్లెలు. ఈ మధ్య రీసెంట్గా చనిపోయారు అత్తయ్య, చిన్నత్తయ్య. రండి. ఎందుకు నేను అంత బాగున్నా అబ్బాయి కన్నా పెట్టి 1 గంట అవుతుంది. నలుగురు అన్నదమ్ముల్లో వెనకను పెద్ద పెదనాన్న, రెండో పెదనాన్న, ఇది మూడో పెదనాన్న అనమాట. అప్పుడు మా జేజీ ఉన్నప్పుడు ఇల్లు కాలిపోతే కాలనీ కింద పాప బాధలో 2 చెప్పాల్సింది. ఇది మా డాడీ వల్ల ఒకటి చెప్పాల్సి 2 చెప్పాల్సింది, ఒకటి చెప్పింది అనమాట. అందుకనే అది కట్టించారు మా పెదనాన్న, మూడో పెదనాన్న. సరే అయితే ఇదే అత్తయ్య వాళ్ళ ఇల్లు. లోపలికి వెళ్దాము. ఇదిగోండి ఇక్కడ బీరువా ఏదో కొంచెం వండుకోవడానికి తగ్గట్టు పెట్టుకుంది. ఇదివరకు పొయ్యి మీద వండుకునేది, ఇంకా అక్కడ చేయలేకపోతుందని గ్యాస్ తెప్పించుకుంది. గ్యాస్ మీద వండుకుంటుంది అనమాట. చూడండి మేము వచ్చేసరికి అన్నం వండి పెట్టింది. ఇంకా నేను కూర తెచ్చా కాబట్టి ఇప్పుడు అన్నానికి పెట్టేస్తా. సరే అత్తయ్య. ఇక్కడ వాతావరణం చాలా బాగుండేదండి అంతకుముందు వర్షాలు వచ్చినప్పుడు. ఇప్పుడు వర్షాలే లేవు చూడండి, ఎడారి ఉన్నట్టుంది. ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఉండేది, గుడిసె. అదంతా పడగొట్టి పక్కన వాళ్ళు వాడుకుంటున్నారు. ఇది బర్రెలు కట్టేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి సాయంత్రానికి గొర్రెలు వస్తాయి, చూపిస్తా అవి కూడా. అటువైపు ఆ చిల్ల చెట్ల వెనకాల పొలాలు అవి ఉండేవి పచ్చగా. అవి కూడా లేవు. బాగా ఆడుకునే వాళ్ళమండి మేము చిన్నప్పుడు. ఇదికి వచ్చి ఎంత బాగా ఆడుకునే వాళ్ళం అంటే, ప్రతి సంవత్సరం మా అత్తయ్య హాలిడేస్కి ఇక్కడికి వచ్చాక నన్ను బాగా చూసుకునేది కూడా. ప్లేస్లోనే మేము అందరం పిల్లలు, మగపిల్లలు, అప్పుడేంటి చిన్నపిల్లలు మగపిల్లలు అందరు కలిసి ఆడుకునే వాళ్ళము. అవన్నీ ఇప్పుడు ఇటు పోయినాయో ఏమో తెలియదండి. పిల్లలు కూడా కనపడట్లే. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయిలేండి. అది చూస్తే అవన్నీ వాళ్ళ ఇల్లులే, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లులే. వాళ్ళందరూ ఇప్పుడు లేరు, ఎక్కడ అంటే అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడైతే కోతులు అయితే విపరీతంగా ఉన్నాయండి. ఇది చూపించు, కోతులు ఇటున్నాయి. ఈ కోతులు గోలు తట్టుకోలేకపోతుందంట మా అత్త. అవి చూడండి, అటువైపు కోతులు ఉన్నాయి. చిలకలు, కోతులు. చిలకలు అయితే భలే అరుస్తున్నాయి, సౌండ్ వినపడుతున్నట్టుంది మీకు. ప్రతి సెలవులకైతే రేపు సెలవనంగా ఈరోజు వచ్చిద్దండి అత్తయ్య, తెలంగాణ ఖమ్మం డిస్టిక్. అక్కడికి వచ్చి నన్ను తీసుకొని వచ్చి ఒక నెలంతా ఇక్కడే ఉంటా. అసలు ఒక కొట్టు కూడా ఉండదండి ఈ ఊర్లో, అంత పల్లెటూరు అనమాట ఇది. అయినా కానీ నాకు ఇష్టం ఏడు ఉండాలంటే, కానీ ఇప్పుడు ఉండలేనులేండి. ఇప్పుడు మనకు అన్ని పనులు అవి ఇవి ఉంటాయి కాబట్టి. అప్పుడైతే ఖచ్చితంగా నెల ఉండి ఆ నెల పూర్తి చేసుకొని ఊరికి వెళ్ళిపోయేదాన్ని. స్కూల్ తెరుస్తారు కాబట్టి. ఇంకా జనాలు లేరు, లేకపోతే వాళ్ళని కూడా చూపిద్దును. చూడండి కోతులు వాటి ఇష్టం వచ్చినట్టు. చెప్పా కదా, పల్లెటూరులో వదినలు, అత్తలు, పెద్దమ్మలు అని పిలుచుకుంటా ఉంటాం కాబట్టి ఇది ఒక వదిన వాళ్ళ ఇల్లు. ఇటు వచ్చే ఊరంతా ఇంకా అటు వెనకుందండి, ముందుంది. మాదే లాస్ట్ అనమాట. ఇది ఈ పల్లెటూరు వాతావరణం ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక జెండా చెట్టు ఉంటుంది, దర్గా గట్టి. బాగున్నావు పెద్దమ్మ? ఇందాక వచ్చా. ఇక్కడ ఒక పెద్దమ్మ, పెద్దమ్మ అంటాం మేము. చూడండి కోతులు ఇందాక కొట్టుకుంటున్నాయి. వీడియో తీసేసరికి మళ్ళీ అవి కూడా చక్కగా వెళ్ళిపోయినాయి.
యాడ్ నుంచి వస్తున్నాయో ఏమో ఇవన్నీ. సరే అత్త, అయితే వెళ్ళొస్తాం మరి. జాగ్రత్త. వస్తాలే మళ్ళీ 30వ తారీఖు అట్లా. 30వ తారీఖు వచ్చానే మీరు రాలి బాగలుతుంది. సరే చూడు అయిన వస్తాను రాలేదు మీరు రాలి తయారయ్యే చెప్పది 11వ తారీఖు కుదరదు. సరే వస్తాలే. 5 గంటలకు బయలుదేరినా 30వ తారీఖు సరిపోదు. సరే అయితే మరి జాగ్రత్త. నువ్వు ఎన్ని జాగ్రత్తగా పెట్టుకోమ్మ. సరే అయితే. జెండా చెట్టు ఇదంతా ఊరు ఉంటుందండి, ఇక్కడ నుంచి మొత్తం ఊరే. ఇంకా కాలనీలు వచ్చాయి, ఆ కాలనీ వైపు కూడా వెళ్ళారు చాలా మంది జనాలు. అప్పుడు ఇంకా బాగుండేది ఊరు, చాలా బాగుండేది. పచ్చటి పొలాలు, వాతావరణం అంతా బాగుండేది. ఇప్పుడు జనాలు లేకపోయేసరికి గుడి ఇక్కడ తిరునాళ్ళు కూడా చేస్తారు. తిరునాళ్ళు వెళ్ళిపోతున్నాం ఇంకా అత్తయ్య దగ్గర నుంచి. ఇదొక పెద్ద బావి. అసలు ఎండలకి వానలు లేక చిల్ల చెట్లు మొత్తం చిల్ల చెట్లు వచ్చేసినాయి. అసలు ఇక్కడ ఫేమస్ బాగా అంటే తాటి చెట్లేనండి, చాలా బాగున్నాయి. అవన్నీ ఏం లేవు, వానలు లేవు, ఏం లేవు. ఇక్కడ చెరువు చూపిద్దాం అనుకున్న కుదరలేదు, ఈసారి వచ్చినప్పుడు చూపిస్తాను. ఆ చెరువులో కూడా నీళ్లు లేవులేండి. ఓకే, అయితే పొలాలు చూడండి, పల్లెటూరు వాతావరణం ఎంత బాగుంటుందో. ఇక్కడ గడ్డి, అది పశువులకు వేసే గడ్డి. గ్రీన్ గ్రీన్గా ఎంత చక్కగా ఉంది. ఇది ఒక ఊరండి, అది అత్త వాళ్ళ ఊరు. అది వచ్చేసి మందల నాయుడుపల్లి అంటారు, ఇది నాయుడుపల్లి అంటారు. ఈ ఊరు కూడా జనం బాగానే ఉంటారు, బాగుంటుంది కూడా. ఈ ఊర్లో కూడా బాగానే చేస్తారు అందరూ, ఈ దేవుళ్ళకి పూజలు, తిరునాళ్ళు. ఎట్లయినా పల్లెటూరు వాతావరణం పల్లెటూరు వాతావరణమే, ఎంత చక్కగా ఉంటుందో చూడండి. అందరు బయటకు వచ్చి కూర్చోవడం అంటే, ఇప్పుడు మేము 3:30 అట్లా అయిందండి. ఇప్పుడు బయలుదేరుతున్నాం కాబట్టి 5ంటికి అట్లయితే సాయంత్రం జనం అందరు అరుగుల మీద కూర్చొని బాతాకానే వేస్తూ బారాగస్ట్ ఆడుతూ అందరు కూర్చొని ఉంటారు. ఇది స్కూల్ అనుకుంటా. అయ్యో, గొర్రెలు కూడా చూపిద్దాం అనుకున్నా, అవి కుదరలేదు చూపించడానికి. ఊరు ఇది పల్లి, అంటే మందల నాయుడుపల్లి ఫుల్ నేమ్ కదా. ఇది పల్లి, నాయుడుపల్లి, మందల నాయుడుపల్లి అలా అన్నమాట. పల్లెటూరు అయినా కానీ ఇల్లులు బాగానే ఉన్నాయండి. అప్పట్లాగా గుడిసెలు కాదులేండి, అన్ని బిల్డింగ్లే. కొంచెం డెవలప్ అయింది కదా బాగా. అత్తయ్య వాళ్ళ ఊరు నుంచి అప్పుడు దుత్తలూరు సెంటర్ అనమాట అది. వాళ్ళు ఏదైనా సరుకులు తెచ్చుకోవాలన్నా ఏమన్నా తెచ్చుకోవాలన్నా కానీ ఇక్కడ నుంచి అంత దూరం 5 కిలోమీటర్లు అప్పట్లో నడిచి వెళ్ళేవాళ్ళు. అప్పుడు బస్సులు కూడా లేవండి, ఇప్పుడు లేవు బస్సులు. ఎప్పుడు కూడా ఏదో ఒక ఆటో ఉంటుంది, ఏదో ఒకటో రెండో అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ ఉండవు. ఇంత దూరం నడుచుకుంటూ వెళ్ళి సరుకులు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా మేము ఎందుకు తీసుకెళ్ళామంటే, సరుకులు అత్తయ్య నడవలేదు కదా, తెచ్చుకోలేదని చెప్పి మేము తీసుకొని వచ్చాం అనమాట కనిగిరి నుంచి. చూడండి కొండలు ఎంత బాగున్నాయో, మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో. వాతావరణమే అసలు చాలా బాగుంటుంది. అసలు పల్లెటూరు నచ్చని వాళ్ళంటూ ఉండరు కదండి. ఇంకా ఇక్కడ వరి పొలాలు అవి లేవు. ఈసారి వీడియోలో ఇంకొక ఊర్లో వరి పొలాలు అవి చూపిస్తాను మీకు. ఇక్కడ వానలు ఎక్కువ పడవు. నెల్లూరు డిస్టిక్కి ఇది మండలమా, దుత్తలూరు మండలం అనుకుంటా. అదే అండి, ఇది నెల్లూరు డిస్టిక్ కిందకు వస్తుంది. దుత్తలూరు మండలం. ఇది వీడియో.